వేసాం కానండి, బలం వేసినందువల్ల తోట పెరుగుతుంది కానీ కాకపోతే ఆకు చిట్టాకు వస్తుంది. ఓకే. మనకు అరటి తోటకి మెయిన్ ఏంటంటే ఆకు బాగా విస్తీర్ణంగాను వెడల్పుగా పొడుగ్గా రావాలి. ఓకే. అలాంటప్పుడే మనకు రేపు వచ్చే గెలకి యూజ్ ఉంటుంది బాగా. హ్మ్. అప్పుడు మొద్దు కూడా బాగా ఊరేదానికి ఆస్కారం ఉంటుంది. మనకి మొద్దు ఎంతైతే ఊరుద్దో గెల కూడా అంత స్టాండర్డ్గా వచ్చింది మనకి. ఓకే. ఇప్పుడు ఆప్సైటీ ఫస్ట్ నుంచి వాడుతున్నాం కానీ అరటి తోటకి ఎప్పుడు ట్రై చేయాల. సరే అని చెప్పేసి డ్రిప్లో 2.5 ఎకరానికి దగ్గర దగ్గర మీరు చెప్పిన దానికైతే 300 ml వదలమన్నారు. నేను కొంచెం ఎక్కువగా 1/2 లీటర్ వదిలే ఎకరానికి. దగ్గర దగ్గర 1.5 లీటర్ వదిలేనండి. 1.5 లీటర్ వదిలిన తర్వాత ఒకసారి ఆకు చూడండి, లోగడ ఉన్న ఆకులు ఇవి. తర్వాత ఒకసారి ఆకు చూస్తే ఒక ఆకు మీద మనం 6 అడుగుల మనిషి సదరంగా పడుకోవచ్చు. ఒకసారి చాలా పెద్ద ఒకసారి చూడండి ఆకు అనేది అసలు ఎంత ఎంత వెడల్పు ఉందో ఎంత పొడుగుందో ఒకసారి మీరు చూడొచ్చు ఆకుని. అదే విధంగా తోట బాగా నల్లబడింది. తోట బాగా నల్లబడి గంభీరంగా చూడడానికి ఒక అడవి మళ్ళీ తయారైంది బలంలో వేసిన తర్వాత డ్రిప్ లో. ఇప్పుడు మీకు సాయిల్ అప్లికేషన్ మరి బాగా ఉపయోగపడింది అంటారా? సాయిల్ అప్లికేషన్ నెంబర్ 1 గా ఉపయోగపడిందండి అరటి తోటలో అయితే. మనం చూస్తున్నాము. ఎందుకంటే మనం లోగడ చూసిన తర్వాత కూడా ఒక లోగడ వేరే తోట ఉంది, ఆ తోట మా తోట ఒకేలాగుంది. ఇప్పుడు మనం దారిలో వస్తా ఆ తోట చూపించారు. ఇప్పటికీ అది అలాగనే ఉంది. మనది ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు. చూసాము, కాకపోతే రైతులు మీ ద్వారా తెలుసుకుంటే బాగుంటది కదా మేము చెప్పేదానికన్నా. తోట నల్లబడింది, గెల్ల కూడా బాగా స్టాండర్డ్ గా వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్తే చూడొచ్చు గెల్లో. కాకపోతే ఇంక లోపలికి వెళ్తే వీడియో మనకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు కదా. కొంచెం నేల చూడండి, నేల కూడా కొంచెం కొంకి నేల. అసలు ఈల్డింగ్ ఆకు ఇంత హైట్ బాగా మానవత్వం గానీ ఇంత అయ్యిద్ది అనుకోలేదు. మనకు ఆప్సైటీ బాగా ఉపయోగపడింది. ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఒక అరటి తోటకనే కాదు, మిర్చిలో వాడుతున్నాను. మిర్చిలో కూడా నెంబర్ 1 రిజల్ట్ ఉంది. అరటి తోటలో కూడా వాడుకోవచ్చు. మెయిన్ పైన స్ప్రేయింగ్ ల కంటే సాయిల్ అప్లికేషన్, డ్రిప్ ఉంటే డ్రిప్ లో వదులుకోవడం, లేకపోతే బలంలో కలిపి చల్లుకోవడం, ఇలాంటిది మెయిన్ బాగా 100% ఉపయోగపడుతుంది మనకి. ఖచ్చితంగా వాడుకోవచ్చు. మీరు ఈ విషయాన్ని చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నారు. బాగుందండి. మరి శివనాథ్ గారు చెప్పినట్టు చూద్దామంటే ఒకసారి గెలలు చూద్దామంటారా? లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఒకసారి చూడండి, లోపల గెలలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. కొన్ని చెట్లు కూడా పడిపోయినాయి వర్షం కారణంగా. వర్షం వల్ల అప్పుడు పడిపోయినారు. ఇదిగోండి గెలలు చూడండి, ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి. మళ్ళీ ఒకసారి వీలైతే గెలలు వచ్చినప్పుడు చూద్దామండి. 9-10 హస్తాలు వస్తున్నాయండి. మామూలుగా అయితే 7-8 వచ్చేది. మామూలుగా అయితే 7-8 వస్తాయి. ఇప్పుడు 10 దాకా వస్తుంది. అంటే ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నేను రోజు